అకౌంట్ పుస్తకం ఇస్తాను, చూసుకోండి. కొంతమంది ఏమన్నారు అంటే కొన్ని రోజులు కుమారి అంటే పక్కనున్న కోహినూరు బిల్డింగ్ కొనేస్తుంది అంటున్నారు. దానికి నవ్వొచ్చింది. అలా అన్నప్పుడు కూడా ఇంట్లాగే అంటున్నప్పుడు కూడా తెలియదు. అలా ఉంటే రేకుల రూమ్ లో ఇప్పుడు నేను పుట్టి పెరిగిన కాడి నుంచి కూడా బిల్డింగ్ లో అయితే ఇప్పటి వరకు లేను. రేకుల రూమ్ ఎక్కడున్నా మా అమ్మ వాళ్ళకి రేకుల రూమే. మా అత్తయ్య అవి ఎక్కువ అంటారు, రోజుకి ₹1,00,000. ఇవన్నీ ఏంటంటే ట్రోల్సా నిజమా? మీరు కూడా కొన్ని ఇంటర్వ్యూస్ లో చెప్పారు రోజుకి 60,000 వస్తుంది అని చెప్పారు కదా. బిజినెస్ అంతా కలిస్తే నాకు 60,000 వస్తాయి. అంటే 50,000 సామాన్ అవుతాయి, ఒక 10,000 అట్లా, అంటే 5-6,000 నాకు మిగులుతాయి. అంటే 5-6,000 ఒక రోజు అంతా కూడా మిగలవు. అంటే పబ్లిక్ ఎక్కువ వస్తుంది. ఏమవుతుందంటే రైస్ వెళ్తే ఎక్కువ వస్తాయి, రైస్ వెళ్ళకుండా ఒట్టిగా కర్రీస్ వెళ్ళిపోతే రావు మళ్ళీ. అంటే రైస్ తీసుకెళ్ళిన మటుకి కర్రీస్ తీసుకెళ్ళిన అన్నానికే సరిపోవట్లేదు. 75 కిలోలు రైస్ వండుతుంటే ఆ రైస్కి సరిపోవట్లేదు ఇప్పుడు కర్రీస్. నేను 100 kgs చికెన్ తీసుకెళ్ళినా కానీ దానికి సరిపోవట్లేదు రైస్కి. ఇన్ని కర్రీస్ తీసుకెళ్ళినా కానీ ఓన్లీ కర్రీస్ వెళ్ళిపోతున్నాయి. అంటే ఇప్పుడు మీరు నిన్న అంత ఫుడ్ మిగిలిపోయింది కదా, ఆ ఫుడ్ అంతా ఏం చేశారు నిన్న? అందరికి పనిచేసాం, అందరికి పనిచేసాం. మరి ఫైనల్ గా పోలీసులు ఏమన్నారా అంటే? వ్యాన్ అయితే సీజ్ చేసాము, అదేంటి ఫుడ్ అయితే తీసుకెళ్ళండి అన్నారు. ఇప్పుడు మరి వ్యాన్ తెచ్చుకున్నారా? ఇంకెవ్వలేదు. మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి చెప్పారు కదా, ఇంకా మిమ్మల్ని ఏమన్నారు, మీరు వెళ్ళి కలిసి తెచ్చుకోవచ్చు కదా. సో మొత్తానికి కుమారి ఆంటీ మళ్ళీ ఎప్పుడు ఫుడ్ పెడుతున్నారు? ఈరోజు అందరు పబ్లిక్ అదే అడుగుతున్నారు. అంటే వెహికల్ రావాలి కదా, వ్యాన్ లోకి మరి ఎలా తీసుకెళ్ళి ఇంత దూరం నుంచి ఎలా వస్తున్నారు ఆంటీ? మేమే షాక్ అయినాం. గంట పడుతుంది ఇక్కడ నుంచి. అందుకే కొంచెం తొందరగా లెగిస్తున్నాం, తొందరగా లెగిస్తేనే అవుతున్నాయి. ఇక్కడ నుంచి అక్కడికి అంటే ట్రాఫిక్, మన మియాపూర్ ఆల్విని దీని దగ్గర నుంచి మన కొండాపూర్ ఇది ఉంది కదా కిమ్స్ హాస్పిటల్, అది అక్కడ వరకు కూడా అసలు ఎంత ట్రాఫిక్ ఉంటుందో. అక్కడ చాలా టైం పట్టదు. అక్కడి నుంచి మళ్ళీ ఇక కొంచెం ట్రాఫిక్ వల్ల కొద్దిగా టైం పట్టేస్తుంది, గంట పట్టేస్తుంది వెళ్ళేటప్పటికి. అయితే రేపటి నుంచి పెడతారా మరి? వెహికల్ వస్తే రేపటి నుంచి పెడతాము, లేదంటే ఎల్లుండి నుంచి పెడతాము. అంటే ఫైనల్ గా ఇదంతా చూసిన తర్వాత ఇంట్లో పిల్లలు కానీ చుట్టాలు కానీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ ఏమంటున్నారు? ఏమంటున్నా అంటే అదే ఏంటి ఏం జరిగిందని నిన్నటి నుంచి చేస్తూనే ఉన్నారు. ఏంటి ఏం జరిగింది అంటే అందరికీ నేనంటే ఇష్టం బాగా. అంటే అందరూ అంటారు కల్మషం లేకుండా ఉంటది అని అందరూ అని నిన్న పాపం బాధపడుతూ ఫోన్ చేశారు.